ఫ్రెండ్స్ మనం రెండో గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇది అంత టిపికల్ లేకపోవచ్చు కానీ కొంచెం నేరోగా ఉంది. మనం కొంచెం ధైర్యం చేసి వెళ్ళాల్సిందే. జీవ సమాధి అంట, ఎవరు చైతన్య హరిదాస్ గురు మహారాజు వారిది జీవ సమాధి అంట. వెళ్దాము. అలాగే ఇక్కడికి వెళ్తే దుర్గామాత సమాధి. సో జీవ సమాధి దగ్గరికి వెళ్తున్నాం మనం. సో ఈ గుహలో ఎంత పెద్ద రాళ్ళలో కూడా మనం మర్రి ఏర్లు, రావి ఏర్లు చూడొచ్చు. ఇదేనండి చల్ గంగాధర్ మహారాజ్ కత్రి వాళ్ళది జీవ సమాధి అంట. ఇక్కడ సమాధి అయ్యారంట ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ ఫ్రెండ్స్ సమాధిని. చూసారు కదా, ఇక్కడ అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఆరిపోయింది. మనం ముట్టించే ప్రయత్నం చేయొచ్చా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి గోపాలకృష్ణుడు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆకోళ్ళు. బ్రతికుండగానే సమాధి. ఇక్కడ గంగాధర మహారాజ్ అని ఒక యోగి, ఒక ఆయన. ఈ సమాధి అదే లింగం కాదు, దాని కింద సమాధి. బ్రహ్మంగారి లాగా, బ్రహ్మంగారు కూడా వేరు కదా అట్లాగా. ఇటు ఏముందండి? ఇటు కూడా ఒక గుహ ఉంది కానీ అట్లుండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ గుహలో నుంచి వచ్చినాం. సమాధి గుహలో నుంచి వెనక్కి వస్తున్నాము. ఈ గుహ దాటితే మనకి అమ్మవారి గుహ ఒకటి ఉంటుంది, దుర్గాదేవిది. ఇప్పుడు దుర్గాదేవి గుహలోకి వెళ్తున్నాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అంత పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓపెన్గానే ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక గుహ ఉంది. ఈ గుహలోకి వెళ్తే ఏముంటుందో మనం ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అక్కడైతే కోతులు ఆట ఆడుతున్నాయి, మీకు కనబడుతుంటుంది, చూడొచ్చు, జంప్ చేస్తున్నాయి. మనం ముందైతే దుర్గాదేవి గారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాము. ఇంత పెద్ద గుహ అండి. ఇదిగోండి మధ్యలో ఎలా రాయి స్టక్ అయి పట్టుకొని ఉందో. ఇంత క్రూషియల్ ఏరియాలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము దుర్గాదేవిని దర్శనం చేసుకోనికి. అతి కష్టం మీద పోవాల్సిన పని అయితే ఏమి లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొంచెం విశాలంగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ టువర్డ్స్ దిస్ నారో ప్యాసేజ్ దే ఆర్ ట్రావెలింగ్. చూడండి ఇక్కడ ఎంత ఓపెన్గా ఉందో చూడండి, గుట్టపై నుంచి చూస్తే. ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ నారో ప్యాసేజ్, భయపడమాకండి, చీకటిగా ఉంది, ఏం పర్వాలేదు, ఫ్రీగా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దుర్గామాత. ఇగో మా ఫ్యామిలీ మెంబర్ దర్శనం చేసుకొని వస్తున్నారు దుర్గామాతని. ఇప్పుడు మనం కూడా ఫ్రెండ్స్ చూసారా ఎంత నారో ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో కొంచెం టిపికల్గా ఎంట్రీ అవ్వాలి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దుర్గాదేవిని దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ తోటి, మీరు చూడవచ్చు. ఇప్పుడు అన్న మనకు నెక్స్ట్ ఇంకెక్కడ గుహ ఇటు ఉందా? దర్శించి ధన్యులు కండి అని రాసి ఉంచింది. మనమైతే దర్శించుకున్నాం, ధన్యులం ఎప్పుడైతేమో చూద్దాం. ఈ
గుహ చూడండి. ఇందులో నుంచి దర్శనానికి వెళ్ళాలంటే కొంచెం ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇక్కడైతే శివాలయం ఉంది, రామాలయం కూడా ఉంది. ఇదండి యాక్చువల్గా సిద్ధుల గుట్ట మెయిన్ ఇదండి, మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక పాతకాలపు బావి ఉంది. మనం చూద్దాం ఎంత డెప్త్లో వాటర్ ఉన్నాయో. సో ఇవైతే ఒక 10 మీటర్ల లోతులో వాటర్ అయితే మనకు కనపడుస్తున్నాయండి. ప్రస్తుతానికి వాడకంలో లేదు. ఇక్కడైతే మీరు చూడవచ్చు నవగ్రహాలు. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు సిద్ధులగుట్ట గుడి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పాతల కాలంలో కట్టిన గుడి అండి ఇది. మీరు చూడవచ్చు నందీశ్వర మహారాజు.